బైబిల్ గ్రంథంలో మంచి పేరు పొందినటువంటి భక్తులు ఎలా మంచి పేరు పొందుకున్నారో ముగ్గురు వ్యక్తులను పరిచయం చేయబోతున్నాను. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు మళ్ళీ నేను అడుగుతాను, మీరందరూ చెప్పాలి. రండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, త్వరగా చదవాలి, వినిపించాలి. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమునున్న యూదులందరి పొందినవాడునైనా అననీయ అను ఒకడు. చాలు, ఎవరు కనబడుతున్నాడు ఇక్కడ? మంచి పేరు పొందినటువంటి ఒక ఆయన కనబడుతున్నాడు. ఆయన పేరు ఏంటయ్యా అంటే అననీయ. చెప్పాలి, ఏం పేరు? మళ్ళీ అడుగుతాను. అననీయ. ఏ పేరు పొందుకున్నాడు ఈయన? మంచి పేరు పొందినటువంటి ఆయన పేరు అననీయ. నేను అడుగుతున్నాను, ఎవరి చేత మంచి పేరు పొందుకున్నాడు? ఎవరి చేత? పైన మంచి పేరు పొందినటువంటి ఆయన అననీయ. బాగా వినాలి ప్రియులరా. అననీయ అంట ప్రియులరా, మంచి పేరు పొందినటువంటి వాడంట. యూదులందరి చేత అననీయ గురించి యూదుల దగ్గరికి వెళ్ళి మీరు ఒకవేళ అడిగితే, అననీయను గూర్చి మీరు సర్వే చేస్తే, అననీయ ఎలాంటి వాడు అని ఒకవేళ అడుగుతేనంట వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఏమని? మంచివాడు, మంచి పేరు పొందినవాడు అన్నాడు ప్రియులారా. ఈయన మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం ప్రియులారా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 12వ వచనం చదవాలి త్వరగా. 10వ అధ్యాయము 22. క్షమించండి, 22. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలు. జాగ్రత్త వినాలి. రెండో వ్యక్తి ఎవరు? శతాధిపతియగు కొర్నేలు. ఈయన ఎవరి చేత మంచి పేరు పొందుకున్నాడంట? ఈయన కూడా యూదా జనులందరి వలన అని రాయబడింది. ఏమంట? యూదా జనులందరి వలన మంచి పేరు పొందినటువంటి శతాధిపతి. ఆయన పేరు శతాధిపతియగు కొర్నేలు. మూడో వ్యక్తి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం ప్రియులరా, 1వ వచనం 2వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు లుస్త్రాలోను ఇకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మంచి పేరు పొందినవాడు ఎవరు? బాగా చదివినారు కానీ పేరు దెబ్బచెప్తున్నారు. ఎవరు? తిమోతి. పేరు మీకు పైన కనబడుతుంది. తిమోతి అని ఒక శిష్యుడు ఉన్నాడంట. ఈయనంట ఎవరి చేతనంట? ఎవరెవరి చేతనంట? లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్నటువంటి సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత ఎలాంటి పేరు వస్తుంది? మంచివాడు. మంచి పేరు పొందినటువంటి వాడు. ముగ్గురు వ్యక్తులను మీకు ముందర ఉంచుతున్నాను. ఇప్పుడు ముగ్గురు వ్యక్తుల గురించి మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పాలి. మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? అననీయ. అననీయకు పేరు ఎవరి నుంచి వచ్చింది? యూదులందరి చేత మంచి పేరు పొందినటువంటి అననీయ మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి శతాధిపతియగు కొర్నేలు. ఈయన ఎవరి చేత? యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు. మూడో వ్యక్తి ఎవరు? తిమోతి. ఈయన ఎవరి చేత? లుస్త్రాలోను ఇకోనియలో ఉన్నటువంటి సహోదరులు ఎవరైతే ఉన్నారో వారందరి చేత మంచి పేరు పొందినటువంటి భక్తులు. ముగ్గురు వ్యక్తులు.
చాలామంది ఉన్నారు. 3 వ్యక్తులు మేము ముందరించిన పిల్లరా. వీళ్ళ పేర్లు పైకి ఒక్కొక్క పేరైనా, అననీయ అయినా, తిమోతి అయినా, కొర్నేలైనా, వీళ్ళకి వచ్చినటువంటి పేరు ఏం పేరంట? మంచి పేరు. మంచి పేరు. ఎలా వచ్చింది పేరు? ఎలా వచ్చింది పేరు? వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళు సంపాదించుకున్నటువంటి పేరు ప్రియులరా, మంచి పేరు. మనం నమ్ముకున్నటువంటి యేసు ప్రభు వారు ఎవరైతే ఉన్నారో, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనకు ఎలాంటి పేరు ఉంది అని అడుగుతాను నేను ఇప్పుడు. సమాజములో మనకు ఉన్నటువంటి పేరు ఏంటి? అననీయ దగ్గరికి వెళ్ళి, యూదుల దగ్గరికి వెళ్ళి అడిగితే సర్టిఫికేట్ మంచివాడు అంటున్నారు. శతాధిపతి గురించి అడిగితే మంచివాడు అంటున్నాడు. లుస్రాలో, ఇకోనియాలో సహోదరుల దగ్గరికి వెళితే మంచివాడు అంటున్నాడు. ఈ వడ్డగేరి ప్రాంతంలో మిమ్మల్ని గురించి అడిగితే మీకు ఎలాంటి పేరు ఉంది అని అడుగు. పిల్లలుగా మీ పేరు ఎలా ఉంది? మిమ్మల్ని గూర్చి ఒకవేళ ఈ ప్రాంతంలో అడిగితే మంచివాడు, మంచి వ్యక్తి, మంచి ఆమె అనేటువంటి పేర్లు ఉన్నవా అని అడుగుతున్నా నేను. ఉన్నవా? ఈరోజు సమాజం ఎట్లా ఉంది తెలుసా? మనిషి పక్కనున్నప్పుడు ఏమంటాం? అన్న మంచివాడు. రవణ గురించి అడిగామనుకోండి, ఓ రవణ చక్క సభలు పెట్టాడు, మంచోడు, బల చేసిండు, అట్లా చేసిండు, ఇట్లా చేసిండు అని పొగుడతారు. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రేపు మీరు పర్సనల్గా అయిన అన్న లేనప్పుడు అడగండి, మీరు ఏమంటారు తెలుసా? ఎవడు పెట్టమన్నాడు, ఏం చేయమన్నాడు అంటే రకరకాలుగా మనుషులు మాట్లాడుకునేటువంటి విధానం మిమ్మల్ని గురించి కూడా అదే. మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ రక్త సంబంధం ఎవరైనా కావచ్చు, మనిషి ఉన్నప్పుడే మంచోళ్ళు అంటారు. మనిషి లేకుంటే ఇంకా నీ గురించి లెక్కలేని మాటలు మాట్లాడతారు ప్రియులరా. ఎందుకు ఈ విషయాన్ని నేను ఇంత నొక్కి చెప్తున్నంటే ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకరోజు రాబోతున్నారు, మనందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. దేనిని బట్టి చెప్పండి? దేనిని బట్టి చెప్పండి? దేనిని బట్టి? నేను అంటున్నాను, పేరును బట్టి అంటాను. ఏ పేరంటే క్రియలతో కూడుకున్నటువంటి పేరు అంటాను నేను. మనకు పెట్టబడినటువంటి పేరు కాదు. నీ పేరు ఏదైనా ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడేటువంటి మాటల ద్వారా నీకు వస్తున్నటువంటి పేరు, నువ్వు చూస్తున్నటువంటి చూపు విధానం ద్వారా వస్తున్నటువంటి పేరు, నువ్వు సమాజంలో నడుస్తున్నటువంటి నడవడికని బట్టి వస్తున్నటువంటి పేరు, ఆ పేరును బట్టి ఏమంట దేవుడు జీతం ఇవ్వబోతున్నాడు. జీతం ఇవ్వబోతున్నాడు పిల్లలు. అందుకే మన పేరు ఎలా ఉంది? మంచి పేరే సంపాదించుకుంటున్నామా? ఒకవేళ మనం ఒకసారి ఆలోచన చేద్దాం పిల్లలరా. ఈరోజు చూస్తుంటే మనకు ఉన్నటువంటి పేరు, మన ఇంటి పక్కన వాళ్ళని అడిగితే అయిపోయాయి మన గురించి ఏముండదు. మన మందిరంలో అడిగితే చాలు, మన గురించి ఏముండదు. మన మాటలు బాగుండవు, మన చూపు బాగుండదు, మన నడవడిక బాగుండదు, మన ప్రవర్తన అసలే బాగా ఉండవద్దు ప్రియులరా. ఒక మాటలు చెప్పాలంటే క్రైస్తవం అనగా ఒక ముసుగు వేసుకొని మనం బ్రతికేస్తున్నాము, జీవిస్తున్నాము. ఏదో ఆదివారం వచ్చిందని మందిరంలో కనబడుతున్నాం, కానీ ఆ రోజే ఏదో భక్తిని ఆచరిస్తున్నామని మనము మందిరానికి వెళ్తున్నాం. కానీ ఆదివారం వెళ్ళిపోయేసరికి సోమవారం నుంచి మన నోటి ద్వారా వస్తున్నటువంటి మాటలేంటి, మనం చేస్తున్నటువంటి పనులేంటి, మన క్రియల యొక్క విధానాలు ఏంటి, ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ప్రియులరా. దేవుని మాటలంట సుత్య వంటివి అని రాయబడింది. మన హృదయాలంట బండల వంటివి అని రాయబడింది ప్రియులరా. సుత్తెల లాంటి దేవుని మాటల ద్వారా బండల లాంటి మన హృదయాలను ఇప్పుడు ఏం చేసుకోవాలి? మలుచుకోవాలి. మనము మలుచుకోవాలి. దేవుని మాట నేను హెచ్చరిస్తుందంటే మన బ్రతుకుని మనము మార్చుకోవాలి. మార్చుకోకుండా మేము ఉంటామంటే కుదరదు. ఈరోజు ఎంతో మంది చనిపోతున్నారు, మరణిస్తున్నారు. మరణం ఎప్పుడు ఎవరికి వస్తుందో మనకైతే తెలియదు. ఏ క్షణాన్ని వస్తుందో తెలియదు పిల్లరా. నువ్వు దుష్టునిగా ఉండి నువ్వు మరణించకూడదు. నువ్వు దుష్టునిగా ఉండి చనిపోతే దేవుడు సంతోషించాడు. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చెప్పి ముగిస్తాను. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం
23వ వచనం, దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను మన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. మన పట్ల దేవుడు సంతోషించాలంటే మన బ్రతుకుని దిద్దుకోవాలంట, మన మాటలను దిద్దుకోవాలంట, మన నడవడికను దిద్దుకోవాలంట, మన ప్రవర్తనని దిద్దుకోవాలంట. ఎందులో మనం బలహీనంగా ఉన్నామో వాటిని దిద్దుకొని బ్రతకాలంట. దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నామా మనం ఒకసారి ఆలోచన చేయని ప్రియులారా? అసలు దిద్దుబాటు అనేది ఉందా మన బ్రతుకులో? ఒకసారి ఆలోచన చేయని ప్రియులారా? మరణము ఎప్పుడు ఎవరికి ఏ రూపంలో వస్తుందో మనకైతే తెలియదు. మనము చనిపోతేనే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన వెళ్తూ చెప్పినటువంటి మాట ఒకే ఒక మాట. ఏమని తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినటువంటి మాట, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలా నేను చెప్పుదును. తండ్రి ఇంట ఏమన్నావంట? నివాసాలు ఉన్నవంట. నేను స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేనుండు స్థలమున మీరుండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని అందరిని తీసుకొని వెళ్తాను అన్నాడు. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి బ్రతుకులలో ఒక మంచి స్థలాన్ని సంపాదించుకోవాలని మనం ఆశపడుతుంటాం. ఒక మంచి స్థలాన్ని సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకొని మనం జీవించాలని ఇష్టపడుతుంటాం. అంతేనా? స్థలం విలువ, నివాసం విలువ ఎవరికి తెలుసా? రెంట్ హౌస్లో ఉన్నటువంటి వారికి తెలుసు. ఎవరైనా రెంట్ హౌస్లో ఉంటే ఆ బాధలేంటో తెలుసు. ఆ రెంటు కట్టలేక, ఆ ఓనర్లతో ఆ మాటలు వినలేక, ఆ ఇంటి పక్కలతో ఆ మాటలు వినలేక వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాట తెలుసా? ఏది ఏమైనా ఒక చిన్న సొంత స్థలం కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశపడతారు. రెంట్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు. అదే సొంత ఇల్లు ఉందనుకోని, రేకుల షెడ్ ఉందనుకోని, ఎట్లయినా ఒక స్లాబ్ వేసుకోవాలనుకుంటాం, ఎట్లయినా ఒక 2 ఫ్లోర్లు కట్టుకోవాలనుకుంటాం, ఎట్టయినా 3 ఫ్లోర్లు కట్టుకోవాలనుకుంటాం. ఏది ఏమైనా ఒక స్థలాలు మంచిగా మనం కొనాలని ఇష్టపడతాం. పిల్లలు, నేను చెప్పేటువంటి విషయం అంటే ఈ భూమి మీద ఒక మంచి స్థలాన్ని కొనుక్కోవాలంటే ఎంత ప్రయాసపడతాం ఒకసారి ఆలోచన చేయండి. ప్రయాసపడరా? మీ పిల్లలకు ఒక మంచి, మీరు చనిపోయేటప్పుడు ఒక మంచి నివాసాన్ని ఇవ్వాలని ఇష్టపడరా అని అడుగుతున్నాను నేను. ఇష్టపడతామా లేదా? ఖచ్చితంగా ఇష్టపడతాం. కానీ ఈ భూమి మీద ఒక స్థలము మనం సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడితే, మరి పరలోకములో యేసు ప్రభువు వారు సిద్ధపరిచి మరలా వస్తున్నాడు, అక్కడికి తీసుకొని వెళ్తానన్నాడు. ఆ స్థలాలకు మనకు అర్హతలు ఉన్నావా అని అడుగుతాను నేను. మనం చనిపోతే ఆ స్థలాలను మనం సంపాదించుకుంటామని నేను అడుగుతున్నాను. అర్థమవుతుంది? నా మాటలు ముగిస్తున్నాను. మనము చనిపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు నియమింపబడుతున్నటువంటి స్థలాలు పరలోకంలో తండ్రి ఇంట్లో ఉన్నవంట. ఆ స్థలాలను పొందుకోవడానికి మన దగ్గర అర్హతలు ఉన్నవా అని అడుగుతున్నాను నేను. ఉన్నవా? ఎవరికన్నా అర్హతలు లేవు. ఆ పరలోకంలో ఉన్నటువంటి స్థలాలు సంపాదించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునో రాడు. ఆ స్థలానికి, ఆ పరలోకానికి, ఆ నివాసాలు మనం సంపాదించుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు రావాలి. ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం బ్రతకాలి, బ్రతికి తీరాలి, జీవించాలి. అప్పుడే మనం పరలోకంలో ఉన్నటువంటి స్థలాలను సంపాదించుకుంటాం. లేదు ఈ భూమి మీద నాకు ఎన్ని ఎకరాలు తెలుసా? నాకు 10 ఎకరాలు, ఒక 100 సెంట్లు భూమి ఉంది. పరలోకంకి వెళ్ళిపోయిన తర్వాత, ప్రభువా భూమి మీద నేను ఎంత సంపాదించుకున్నాను తెలుసా? ఒక 100 కోట్లు సంపాదించుకున్నాను, ఒక 200 కోట్లు సంపాదించుకున్నాను, నాకెందుకు ఇవో పరలోకము అని అడుగుతారా? ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించుకున్నావని అడగాడు. ఈ భూమి మీద మీరు ఎలా బ్రతికినారని అడుగుతాడు. ఆ బ్రతుకుని బట్టి ఆ స్థలాలు ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. కనుక ఈ భూమి మీద స్థలాల కొరకే మనం ప్రయాసపడుతున్నాం, కానీ పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నియమింపబడుతున్నటువంటి, ఏర్పాటు చేస్తున్నటువంటి స్థలాల కొరకు ఎవరైనా ఆలోచన చేస్తున్నారని అడుగుతున్నాను నేను. ఎవరికి ఆలోచనే లేదు. ఏదో ఈ భూమి మీద ఉన్నటువంటివే శాశ్వతం అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. ఒకవేళ అట్లా బ్రతుకుతేనేనంట యేసు ప్రభు వారు ఏర్పాటు చేసినటువంటి స్థలాలలో కాకుండా ఆయన ఇంకొక స్థలం కూడా ఏర్పాటు చేశాడు. ఏ స్థలం చెప్పండి? నిత్యమైనటువంటి నరకం.
అపవాది సాతాను వాడి కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్యమైనటువంటి నరకం, అదైనా శాశ్వతమే, ఇదైనా శాశ్వతమే. ఏది కావాలి మీకు? ఏది కావాలి మీకు? ముగిస్తున్నాను. ఏది కావాలి మీకు? పరలోకములంట ఏముంటుంది? సంతోషము, ఆనందము, నెమ్మది ఉంటుందని అందరికి తెలుసు. మరి నరకములు ఏముంటవి? రెండు ఉంటాయి. ఏమని తెలుసా? పండ్లు కొరుకుటయు ఏడుపులు ఉంటావంట. అమ్మ బావేనండి, పాతాళంలో నిత్య నరకములు రెండు ఉండవంట. పండ్లు కొరుకుటయో, చెప్పండి, పండ్లు కొరుకుటయో ఏడుపులు. ఏం పండ్లు? యాపిల్ పండ్లు, దానిమ్మ పండ్లు, ఇంకా ఈ పండ్లు అనుకున్నారు. ఈ పండ్లు కాదు, నీ నోట్లో ఉన్నటువంటి పండ్లు ఏవైతున్నావో అవి కొరకడమే మీ పని. అంత సులువా పండ్లు కొరకడము? ఒక నిమిషం కొరకను చూసాం, ఒక 2 నిమిషాలు పండ్లు కొరకుతారేమో, నాలుకలు కొరుకుంటారు. ఏడవడమేనంట. ఏడుస్తారు ఎవరన్నా? పిల్లలు ఏడుస్తుంటే ఎంతసేపు ఉంటారు చూసుకుంటా చూడండి. కనుక ప్రియులరా, ఆ నిత్యమైనటువంటి నరకానికి వెళ్లకుండా ఉండాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నియమింపబడుతున్నటువంటి స్థలాల దగ్గరకు మనం వెళ్ళాలంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బాటలలో ఖచ్చితంగా మనం నడిచి తీరాలి. ఆయన 33.5 సంవత్సరాల బ్రతికి వెళ్ళిపోయాడు. కనుక దేవుడు మనకందరికీ, యేసు ప్రభు వారు నియమిస్తున్నటువంటి స్థలాలు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఘనత మనకందరికీ అనుగ్రహించునుగాక. చిన్న